క్యాష్ గా రావాలి, ఆ బ్యాలెన్స్ తీసేయాలి, ఆ ముడుపులు పోవాలి, అంతా కూర్చొని మాట్లాడుకోవాలి. తాడేపల్లిలో చోట, హైదరాబాద్ సరే 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 ఒక నిమిషం నాగేంద్ర గారు మరొక అంశం వినండి. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ చెప్తాను మీకు. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు రోజా గారి కోసం. సింపుల్గా నేను చదివేస్తాను, ఒకసారి వినండి. మాజీ మంత్రి ఆర్కే రోజా సెలవులపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నించినందుకు ఓర్చుకోలేక నా సోదరి 2 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదాలతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే జయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఓ మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మోయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ కాలంలోనే గత ఏడాది కాలంలో అనేక మంది మహిళా నాయకురాలను వారు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్ళగా వాస్తవాలు స్పష్టంగా కళ్ళెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది. టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయికి తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నది. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి విడదల రజనీ, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏమాత్రం లక్ష్యం లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగటం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్ను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఇదండి ఆయన ట్వీట్ సారాంశం. మీకు బయట కూడా వినిపిస్తారు, ఆ తర్వాత మీరు స్పందించండి. రోజా గారు బయట ప్లే చేయండి. వేయాలని నా మీద నిందలేసి పట్టుదల, చాలా పట్టుదల వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు చావు దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, అన్నిసార్లు తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం ఇదిగోండి ఆవిడ ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. రోజా గారు నా వర్షన్ వినిపిస్తాను సార్. ఫస్ట్ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా, మహిళ అనేవాళ్ళు మహిళగా ప్రవర్తించాలి కదా సార్. రోజా గారు ఏడుస్తున్నారే, మరి రోజా పక్కన వైసీపీ నాయకురాళ్ళు అంటూ మహిళతో సహా ఆమెను హోమ్ మినిస్టర్ని పిలిచి సాక్షాత్